ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన మనం చాలా నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదండి, అస్సలు చేయకూడదు. ఎందుకంటే మార్కు స్వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52 వచనాల భావాన్ని మనం చూడగలిగితే, అక్కడ భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు ఎక్కడుండి కేకలు వేశాడో తెలుసా? త్రోవ పక్కన కూర్చుండి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. అంటే ఆయన కేకలు విన్నటువంటి యేసు ప్రభు అక్కడ నిలిచి అతన్ని తన దగ్గరికి పిలుచుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. తర్వాత తన కళ్ళను మరలా అతనికి దృష్టి పొందేలాగా చేశాడు. తర్వాత తన వెంట యేసు వెంట వెళ్ళాడు అని అర్థమవుతుంది. అలాగే ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డి భిక్షకుని కేకలు విన్న ప్రభు ఆ కేకలు విని తనను తన దగ్గరికి చేర్చుకున్నాడు. అలాగే ప్రార్థన ఈరోజు మనల్ని దేవునికి దగ్గర చేస్తుందనే విషయం